రాష్ట్ర గవర్నర్గా జిష్ణు దేవ్ వర్మ ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్రపతి భవన్ ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణ మహారాష్ట్ర గవర్నర్గా నియామకమైండు. జిష్ణుదేవ్ త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ కుటుంబం నేపథ్యం, అయోధ్య ఉద్యమంలో పాత్ర, దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఇచ్చినటువంటి న్యూస్ ఇది. సో తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఈయన ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణ స్థానంలో రానున్నారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. 1990లో ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018-23 మధ్య ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడుగాను బాధ్యతలు స్వీకరించారు. సో చిన్న స్టేట్ నుంచి వచ్చినటువంటి ఎవరి జిష్ణుదేవ్ వర్మ సో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియామకమైనటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. కాగా తెలంగాణతో పాటు దేశంలోని 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియమిస్తూ రాష్ట్రపతి భవన్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరో 3 రాష్ట్రాల గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేశారు. హరిబాబ్ కిషన్ రావు బాగ్డే రాజస్థాన్, ఓం ప్రకాష్ మాథూర్ సిక్కిం, సంతోష్ కుమార్ గాంగ్వార్ జార్ఖండ్, రమెన్ దేకా ఛత్తీస్గఢ్, సిహెచ్ విజయశంకర్ మేఘాలయను గవర్నర్గా నియమించింది. కాగా ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా తెలంగాణ అదనపు బదిలీతో ఉన్న సిపి రాధాకృష్ణన్ను మహారాష్ట్ర గవర్నర్గా పంపారు. అసోం గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను పంజాబ్ గవర్నర్గా, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించారు. సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్గా పంపుతూ మణిపూర్ అదనపు బాధ్యతలు అప్పగించారు అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రానికి ఒక బీజేపీ కోర్ ఐడియాలజీతో ఉన్నటువంటి జిష్ణుదేవ్ వర్మ, ఒక రాజ కుటుంబానికి చెందినటువంటి జిష్ణుదేవ్ వర్మను నియమించినట్టుగా మనకైతే వస్తున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్రపతి భవన్ ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణ మహారాష్ట్ర గవర్నర్గా నియామకమైండు. జిష్ణుదేవ్ త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ కుటుంబం నేపథ్యం, అయోధ్య ఉద్యమంలో పాత్ర, దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఇచ్చినటువంటి న్యూస్ ఇది. సో తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఈయన ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణ స్థానంలో రానున్నారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. 1990లో ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018-23 మధ్య ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడుగాను బాధ్యతలు స్వీకరించారు. సో చిన్న స్టేట్ నుంచి వచ్చినటువంటి ఎవరి జిష్ణుదేవ్ వర్మ సో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియామకమైనటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. కాగా తెలంగాణతో పాటు దేశంలోని 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియమిస్తూ రాష్ట్రపతి భవన్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరో 3 రాష్ట్రాల గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేశారు. హరిబాబ్ కిషన్ రావు బాగ్డే రాజస్థాన్, ఓం ప్రకాష్ మాథూర్ సిక్కిం, సంతోష్ కుమార్ గాంగ్వార్ జార్ఖండ్, రమెన్ దేకా ఛత్తీస్గఢ్, సిహెచ్ విజయశంకర్ మేఘాలయను గవర్నర్గా నియమించింది. కాగా ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా తెలంగాణ అదనపు బదిలీతో ఉన్న సిపి రాధాకృష్ణన్ను మహారాష్ట్ర గవర్నర్గా పంపారు. అసోం గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను పంజాబ్ గవర్నర్గా, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించారు. సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్గా పంపుతూ మణిపూర్ అదనపు బాధ్యతలు అప్పగించారు అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రానికి ఒక బీజేపీ కోర్ ఐడియాలజీతో ఉన్నటువంటి జిష్ణుదేవ్ వర్మ, ఒక రాజ కుటుంబానికి చెందినటువంటి జిష్ణుదేవ్ వర్మను నియమించినట్టుగా మనకైతే వస్తున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్.